కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పడం, నారా లోకేష్ సైతం ఖచ్చితంగా మంగళగిరిలో ఓడించాలని రకరకాల ప్రయత్నాలు చేసినటువంటి వైసీపీ ప్రయత్నాలు ఫలించలేదని మనం చెప్పుకోవాలి. ఇక చూసుకున్నట్టయితే కుప్పంలో చంద్రబాబు నాయుడు ఈ పోస్టల్ బ్యాలెట్ లో భారీ ఆధిక్యతతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కూడా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మంగళగిరిలో కూడా నారా లోకేష్ అత్యధిక అంటే భారీ మెజార్టీతో ఈ పోస్టల్ బ్యాలెట్ లో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తం మీద 50 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు 50 నియోజకవర్గాల్లో ఆధిక్యం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా ఇంకా ఏదైతే ఫలితాలు వెలువడాల్సినటువంటి పరిస్థితి అయితే మనకి 51 నియోజకవర్గాల్లో బీజేపీ కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నట్టు కనిపిస్తా ఉంది. ఇదే ట్రెండ్, అంటే ఏదైతే పోస్టల్ బ్యాలెట్ లో ట్రెండ్, ఇదే ట్రెండ్ ఈవీఎంలో కూడా కొనసాగిన పరిస్థితి అయితే కనిపిస్తే పరాజయాన్ని సరిచూసే పరిస్థితి అయితే కూడా కనిపిస్తా ఉంది. అంటే